మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది. వెంకటలక్ష్మిని పదవి నుంచి తొలగిస్తూ గత నెల 23న ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని వెంకటలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. గజ్జల వెంకటలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది. వెంకటలక్ష్మిని పదవి నుంచి తొలగిస్తూ గత నెల 23న ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని వెంకటలక్ష్మి అయితే దాఖలు చేసింది పిటిషన్ను. దీనికి సంబంధించి అయితే హైకోర్టులో ఆమెను పిటిషన్ కొట్టేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, యామిని, గజ్జల వెంకటలక్ష్మి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ విషయంలో ఈ రోజు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ముఖ్యంగా మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న గజ్జల వెంకటలక్ష్మి తన పదవీ కాలం పూర్తి కాకుండానే తనని తొలగించేందుకు ప్రభుత్వం అని చెప్పి ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆమె కంటే ముందు వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆమె రాజీనామా చేసిన తర్వాత మిగిలిన కాలానికే ఆమెను చైర్పర్సన్ గా నియమించారని ప్రభుత్వ వాదన. దీనిలో భాగంగా పదవి నుంచి ఆమెను తొలగిస్తూ గత నెల 23వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన మెమో అమలును నిలుపుదల చేయాలంటూ గజ్జల వెంకటలక్ష్మి హైకోర్టుకు వెళ్లడం జరిగింది. ఆ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు హైకోర్టులో. దీనిపైన ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తమ వాదనలను వినిపించారు. హైకోర్టు ధర్మాసనం దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలతో ఏకీభవించి ఆమె వేసిన పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయం ప్రకటించింది. దీంతో గజ్జల వెంకటలక్ష్మి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో తన చైర్పర్సన్ గా తనను కొనసాగించాలని దానికి చెక్ పడినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఆమెను తొలగిస్తూ హైకోర్టు కూడా నిర్ణయాన్ని వెలువరించిందని మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆమె వేసిన పిటిషన్ ఏదైతే ఉందో తనను కొనసాగించాలని దాన్ని కొట్టేస్తూ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. రైట్, థ్యాంక్ యూ సత్య.